ఆచి చికెన్ మసాలా. మూవింగ్ టు సెకండ్ న్యూస్. హైదరాబాద్ లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా కీలక అఖిలపక్ష సమావేశం జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రామ్కీ సంస్థ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ నిర్వహణను చూస్తున్న రామ్కీ సంస్థ తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని చెత్త మొత్తాన్ని ఒకే ప్రాంతానికి ఎలా తరలిస్తారంటూ ఈటెల రాజేందర్ అధికారులను నిలదీశారు. కాలుష్యం పెరిగిపోయి ప్రజల ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. పొల్యూషన్ నీళ్ళు రాకుండా, స్మెల్ రాకుండా, వేస్ట్ కాకుండా చేసే పద్ధతి కోసం తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కోసం రాజకీయాలతో సంబంధం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలు దీని మీద కొట్లాడింది, కేసులు అయినాయి, ఇవాళ జైలు పాలైనరు. కానీ ఈసారి మాత్రం ఈ ప్రాంతంలో నేను కూడా ఎంపీగా గెలిచిన కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చేంత వరకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉంది. దీని శాశ్వత పరిష్కారం చెప్పడానికి ఈ ప్రయత్నం జరుగుతుంది. ఎన్నిసార్లు మీటింగ్లు పెట్టినా, హెచ్చరించినా రామ్కీ సంస్థ వైఖరిలో మార్పు రావడం లేదని మల్లారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి చెత్తనంతటిని తీసుకొచ్చి జవహర్ నగర్ లో వేయడం వల్ల స్థానిక ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని మీటింగులు జరిగినా ఉంటది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు మోసం, దగా, ప్రజలను చంపుతున్నారు. వాళ్ళు నరరూప రాక్షసుల కంటే ఇంకెక్కువ వాళ్ళు ఈ డంపింగ్ యార్డు వాళ్ళు, రామ్కీ వాళ్ళు. నేను 20 సంవత్సరాల సంది చూస్తున్నా. అప్పుడంటే చిన్న చిన్న గ్రామాలు ఉండే, ప్రజలు తక్కువ ఉండే. వాళ్ళు ఒక్కరే ఏక చక్రవర్తి లెక్క మొత్తం ప్రజలను చంపుతున్నారు, కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గతంలో చాలా మీటింగ్లు జరిగినా కూడా రామ్కీ సంస్థ తీరు ఏమాత్రం మారలేదు అని చెప్పి ఆరోపిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు, అధికారులు కూడా. సో ఇప్పుడు జరిగిన ఈ మీటింగ్ తో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకి ఏమైనా ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా? కొన్ని సంవత్సరాలుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిధిలో ఉంటున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి తరలించాలి. సో ఇప్పటికే అనారోగ్య బారిన పడుతున్నాం. దాంతోపాటుగా గాలి కాలుష్యం, నీటికి సంబంధించి నీరు కూడా మొత్తం కూడా కలుషితం అయిపోతుందంటూ చాలా సంవత్సరాలుగా వాళ్ళు గగ్గోలు పెడుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వినయ్ కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన అఖిల పక్షాన్ని అన్నింటిని కూడా పిలిచారు. అఖిల పక్షానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నుంచి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అదేవిధంగా ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆయనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులతో పాటు మొత్తం అఖిలపక్ష నాయకులందరినీ తీసుకొని ఈరోజు ఎక్కడైతే ఈ ఇబ్బంది తలెత్తుతుందో ఆ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద రామ్కీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సో ఇటు ప్రజల నుంచి వస్తున్న ఇబ్బందులు, అదేవిధంగా రాజకీయ అఖిలపక్ష నాయకులు చెప్తున్న ఇబ్బందులు అన్నీ కూడా రామ్కీ ప్రతినిధులతో పూర్తిగా చర్చించారు. ఇటు రామ్కీ ప్రతినిధులు కూడా కొంత స్పష్టత ఇచ్చే అవకాశం చేశారు. మా వల్ల ఇటువంటి గాలి కాలుష్యం, నీటి కాలుష్యం జరగట్లేదని వాళ్ళు చెప్పినప్పటికీ కానీ అక్కడికి వచ్చిన పూర్తిగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలందరూ కూడా ఖచ్చితంగా దాదాపు ఈ డంపింగ్ యార్డ్ పరిసరాల్లో దాదాపు 7 to 10 కిలోమీటర్స్ పూర్తి స్థాయిలో వాయు కాలుష్యం ఎక్కువగా అయిపోయింది. ఇటు చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా గర్భిణీలందరూ కూడా ఈ గాలి పీల్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. మరోపక్క దీన్ని ఆనుకోనున్న గొలుసుకట్టు చెరువులన్నీ కూడా నీరు మొత్తం కూడా కలుషితం అయిపోయింది. అందులో చేపలు కూడా అన్ని చచ్చిపోతున్నాయి. పశురాశులు అంటే పశువులు కూడా అక్కడ జీవించడానికి అనువుగా లేకుండా పోతుంది. సో ఏళ్ల తరబడి ఈ ప్రాబ్లం ఇక్కడ ఉందంటే చెప్పారు. కొంతమంది ఎవరైతే ఈటెల రాజేందర్ కావచ్చు, మల్లారెడ్డి కొన్ని ఇష్యూస్ లేవనెత్తారు. ఇటు రామ్కీ సంస్థకి ఫస్ట్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్లో చేయాల్సిన విధంగా ఇటు చెత్తకు సంబంధించిన రీసైక్లింగ్ జరగట్లేదు. వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్న నామ్స్ అన్ని కూడా తుంగలో తొక్కారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇటు రామ్కీ ప్రతినిధులు చెప్పింది విన్నారు, అదేవిధంగా ఇటు ప్రజాప్రతినిధులు ప్రజలు చెప్పింది మొత్తం విన్న కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఇటు రామ్కీ ప్రతినిధులతో తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వాళ్ళు ఏ విధంగా రీసైక్లింగ్ చేస్తున్నారు అన్న కోణంలో మొత్తం ఎవిడెన్స్ సేకరించే పనిలో పడ్డారు. టోటల్గా ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేశారు. మొత్తం డంపింగ్ యార్డ్ అంతా కూడా తిరిగారు. మొత్తం టోటల్గా ఇటు ప్రజల నుంచి వస్తున్న వినతులు, గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు, అదేవిధంగా రామ్కీ ప్రతినిధులు చెప్తున్న అన్నీ ఒక బేరేజ్ వేసి పూర్తిగా
ఒక నివేదిక తయారు చేసి అది తుది నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి ఇస్తామంటూ కూడా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చెప్పిన నేపథ్యంలో పూర్తిగా ప్రజలందరూ మాత్రం కొంత ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ ఎవరైతే ర్యాంకింగ్ సంబంధించిన ప్రతినిధుల పట్ల తాము ఎన్నిసార్లు తమ గోడు వెళ్ళగక్కున్నా ఇది చేస్తాం అది చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా శాశ్వత పరిష్కారం చూపించట్లేదు. పూర్తిగా చుట్టుపక్కల ఉన్న నీరు మొత్తం కూడా కలుషితం అయిపోతుందని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది రోజుల్లోనే ఈ తుది నివేదిక సీఎం టేబుల్కి వెళ్ళనుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బాసు.